సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజల్ని వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని అవమానిస్తున్నారన్నారు. అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తే తాను పాల్గొంటానన్నారు. చేతకాకపోతే పరేడ్ గ్రౌండ్ విమోచనోత్సవాలకు సీఎం రావాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం పాలన నుంచి విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారని బండి సంజయ్ అన్నారు. రేపు 17 సెప్టెంబర్ ముఖ్యమంత్రి గారు ఓవైసీ ఊడతాడు. పేదల గొంతుగా ఏమని పేదల గొంతుగా ఏ పేదల గొంతుగా ఏ పేదలను సేవ చేసిండు ఓవైసీ అనే వ్యక్తి. వాళ్ళ కుటుంబం అడ్డగోలుగా దోసుకుంటుంది. వాళ్ళ హైదరాబాద్ ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూడా మన చేత కాదు, మీ అంత చూస్తా అన్నాడు, మీ సంగతి చూస్తా అన్నాడు. అటువంటి వ్యక్తి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేదల గొంతులకి పేదల జాగ్రత్త కబ్జాసిన వ్యక్తి. అటువంటి ఎంఏ పార్టీ పేదల గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటగా కాంగ్రెస్ పార్టీ తిట్టేది ఎంఏ పార్టీని, మొదటిదాకా తిట్టేది. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ సంఖ్యలో వచ్చే పార్టీ ఎంఏ పార్టీ, వాళ్ళని సంఖ్యలు వేసుకునే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ విధానం మంచి కాదు. 17 సెప్టెంబర్ విషయంలో నిక్కచ్చిగా వివరించాలి. తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. మనల్ని వంచినటువంటి రజాకర్ల పార్టీ ఎంఏ పార్టీ, రజాకర్ల దళం పార్టీ ఎంఏ పార్టీ, వాళ్ళ కొమ్ము కాస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వాళ్ళ ప్రజలు ఆలోచించాలి. 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర్య దినోత్సవ పండుగ. దేశం మొత్తము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 15 ఆగస్టు తర్వాత 399 రోజుల పాటు యుద్దం సాగించిన తర్వాత రజాకర్లు తెలంగాణ అప్పుడు ప్రజలందరూ కూడా రాసి రంపాన పెట్టి ఇలా గుండ్రాంపల్లిలో ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఏ విధంగా వాళ్ళు బలిదానం అయిపోయారు. బైరాన్పల్లిలో వీర బైరాన్పల్లిలో ఏ విధంగా జరిగిందో, దాంతోపాటు పరికాల్లో దాదాపు 1500 మంది మన వాళ్ళు జాతీయ జెండా చేతపట్టుకుని వందే మాతరం అంటూ వాళ్ళ జాతీయ జెండాతోని బయటికి వస్తే ఏ విధంగా రజాకారులు కాల్పులు జరిపి 1500 మందిని ఊచకొత్త కోసిర్రో ఈ దారుణ సంఘటనలు మనం మర్చిపోలేం. మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మలాడుతున్న దారుణ సంఘటనను తెలంగాణ సమాజం మర్చిపోదు. కాబట్టి వీటన్నిటి నుంచి విముక్తి చేయడానికి దాదాపు 562 సంస్థానాలు 562 సంస్థానాలను విలీనం చేసిన ఒక మహానుభావుడు సర్దార్ పటేల్. ఒక వీరుడు, ఒక శూరుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది, విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్. కాబట్టి వారి వల్లనే ఈరోజు 17 సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చింది. రేపు 17 సెప్టెంబర్ ముఖ్యమంత్రి గారు ఓవైసీ ఊడతాడు. పేదల గొంతుగా ఏమని పేదల గొంతుగా ఏ పేదల గొంతుగా ఏ పేదలను సేవ చేసిండు ఓవైసీ అనే వ్యక్తి. వాళ్ళ కుటుంబం అడ్డగోలుగా దోసుకుంటుంది. వాళ్ళ హైదరాబాద్ ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూడా మన చేత కాదు, మీ అంత చూస్తా అన్నాడు, మీ సంగతి చూస్తా అన్నాడు. అటువంటి వ్యక్తి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేదల గొంతులకి పేదల జాగ్రత్త కబ్జాసిన వ్యక్తి. అటువంటి ఎంఏ పార్టీ పేదల గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటగా కాంగ్రెస్ పార్టీ తిట్టేది ఎంఏ పార్టీని, మొదటిదాకా తిట్టేది. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ సంఖ్యలో వచ్చే పార్టీ ఎంఏ పార్టీ, వాళ్ళని సంఖ్యలు వేసుకునే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ విధానం మంచి కాదు. 17 సెప్టెంబర్ విషయంలో నిక్కచ్చిగా వివరించాలి. తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. మనల్ని వంచినటువంటి రజాకర్ల పార్టీ ఎంఏ పార్టీ,